వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యాలు కరువని ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురుకుల పాఠశాలలో భోజనం సరిగా లేదని చెప్పి విద్యార్థులు ఎల్లారెడ్డిలో ఆందోళన చేసిన పరిస్థితి. మరోవైపు బోధనలో ఒక విద్యార్థి చనిపోయిన పరిస్థితి గతంలో ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో ఉన్న వేల్పూర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి సంతోష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన పూర్తిగా దీనికి అందరికి సంబంధించి మిస్టరీగా మారింది. అసలు ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు, విద్యార్థులకు ఉన్న సమస్యలు ఏంటి అనే అంశానికి సంబంధించి విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, పూర్తిగా గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులకే సమస్యలు ఉన్నాయా, లేకపోతే పూర్తి స్థాయిలో గురుకుల విద్యార్థులు చదువుతున్న ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి వేల్పూర్కు సంబంధించిన గురుకుల పాఠశాలలో ఇటీవల కాలంలో ఆత్మహత్య చేసుకున్నారు? అసలు ఏంది పరిస్థితి, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? అంటే గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అనేక ఘటనలు జరిగినప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం, విద్యార్థులందరికీ కూడా మెరుగైన విద్యను అందిస్తాం, సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చి కూడా ఈరోజు అధికారంలోకి వచ్చి దాదాపు 15-18 నెలలు గడుస్తూ ఉన్నది. కానీ ఈ రోజు వరకు కూడా కనీసం సంక్షేమ హాస్టల్ యొక్క పరిస్థితి ఎలా ఉన్నదని చెప్పి కూడా దాని మీద ఎలాంటి విశ్లేషణ చేయలేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రెండోది, ఇక్కడ ఉన్న వేల్పూర్ హాస్టల్లో జరిగిన ఆత్మహత్య గురించి చూసుకుంటే ఇక్కడ అనేక మౌలిక వసతులకు ఇది కేంద్ర బిందుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క ఇక్కడ రేకుల షెడ్లలో ఈరోజు విద్యార్థులందరినీ కూడా ఏదో ఒక బందీఖానా లాగా చేసినట్లుగా ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ అబ్బాయి ఏదైతే సంతోష్ అనే అబ్బాయి ఏదైతే ఆత్మహత్య చేసుకున్నాడో ఆ అబ్బాయి అనారోగ్యం కారణాల వల్ల కొద్దిగా లేట్ వచ్చాడని చెప్పి ఇక్కడున్న వార్డెన్, ఇక్కడున్న పీటీ కానీ ఇక్కడున్న ప్రిన్సిపల్ కానీ ఆ అబ్బాయిని మందలించిన సందర్భం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ మనస్వాదంతోనే ఆ అబ్బాయి ఈరోజు ఆత్మహత్య చేసుకున్న ఘటన మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడున్న అధికారులు, ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద తక్షణమే ఒక సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించి అబ్బాయి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఈ స్కూళ్ళలో ఉన్న సమస్యలు ఏంటి? ప్రధానంగా ఏదైతే ఈ గురుకుల పాఠశాలలో అధ్వానంగా మారాయని చెప్పి గత ప్రభుత్వంలో కూడా మంచిగా చేస్తాం, గురుకుల పాఠశాలకు మంచి భోజనం అందిస్తామని ఆ ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వంలో కూడా ఇప్పటికే అనేక గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. వాస్తవానికి గత ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు పెట్టి అంత కొంత మేర యాక్సిడెంట్ల పైన అప్పుడు ఒక మినిస్టర్ ఉండే, సమస్యలు చెప్పుకోవడానికి విద్యాశాఖ మంత్రి ఉండే, విద్యాశాఖ మంత్రిని సెక్రటేరియల్ని కలుస్తుండేవి, అంత కొంత సమస్యలు పరిష్కారం తీసుకురండి. ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేడు. కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, ఎడ్యుకేషన్ కార్పొరేషన్. దానికి ఆకునూరు మురళి గారిని చైర్మన్ పెట్టారు. ఆయన గతంలో సేవ్ ఎడ్యుకేషన్ పేరు మీద స్కూల్ తిరిగి ఆయన అన్నీ చేసిన సార్, వీడి రోజు ఇక్కడ పిల్లలు చచ్చిపోతున్నారు. ఇప్పుడు గతంలో కంటే గతంలో బడులు లెక్కనే ఉండే, ఇప్పుడు బడులు బందీఖానాలు లెక్క అయినాయి. పిల్లలు రావడానికి భయపడుతున్నారు, అడ్మిషన్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు సార్. పురుగులు అన్నం పెడుతున్నారు, పురుగులు అన్నము నీళ్ళ చార అంట, భయపడుతున్నారు. తెల్లని దాకా 5 గంటలకు లేపి 12 దాకా చదివిస్తూ ఉన్నారు. అన్న మాకు టార్చర్ అవుతుందన్న, మాకు ఇబ్బంది పెడుతున్నారు, అమ్మ నాన్నలకు ఫోన్ చేసుకుంటే అంటే తిడుతున్నారన్న, మాకు వాష్రూమ్లు చక్కలేవు, మమ్మల్ని రేకుల కింద వడబెడుతున్నారు, మాకు ఫ్యాన్లు కూడా చక్కలేవన్నా, విపరీతమైన దోమలు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. మలేరియా డెంగ్యూ నివారణ అని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపు ప్రచారం చేస్తుంది, అదే మలేరియా డెంగ్యూ పిల్లలకు వస్తే పట్టించుకోదు. ఈ వ్యవస్థ ఉంది, ఒకప్పుడు ఉన్నట్టు అయితే లేవు, చాలా అధ్వానంగా మారిపోయినాయి. తమ పిల్లల్ని చూసుకోవడానికి కూడా తల్లిదండ్రులకు పర్మిషన్ ఇస్తలేరండి. ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్లే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్లు అయిపోయాను, ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్లు అయిపోయారు. పిల్లలు ఆడ గేట్ కాడ గంటలు వెయిట్ చేయాలి పిల్లల కోసం. వాళ్ళ పిల్లలు వచ్చినా కూడా మాట్లాడారు, ఏం చెప్పొద్దు అని చెప్పి ఇక్కడనే ముందే బెదిరిస్తారంట, మీరేం చెప్పొద్దురా మీ అమ్మ నాన్నలకు, వాళ్ళకి ఏం చెప్పొద్దు అని చెప్పేసి. విద్యార్థి సంఘాలు రాకుండా కూడా జీవో తీసుకొచ్చి విద్యార్థి సంఘాలను ఏదో మొత్తం అప్రజాస్వామిక చర్య నడుపుతా ఉన్నారు. ఒకప్పుడు ఉన్నట్టయితే వ్యవస్థ లేదు, విపరీతమైన చెప్పండి. విద్యార్థులు మంచి చదువు రావాలంటే చదువుకోవాలి కదా. చదువుకోవాలంటే ప్రభుత్వమే ఒకవైపు ఏం చెప్తుంది, మానసిక ఉల్లాసానికి 8 గంటల స్కూల్ ఉంటే 1 గంట ఆడుకోమని చెప్తుంది. కానీ ఇలా ఆ గంట కూడా అవకాశం లేకుండా పొద్దుగాల 5 లేపి 5 నుంచి 6 దాకా స్టడీ పెడతారు, 6 నుంచి 7 దాకా ప్రెషర్. సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థులకు అధ్వానంగా మారాయి. వారికి సంబంధించి స్కూళ్ళలో వారికి సరైన సౌకర్యాలు లేవు. మరోవైపు దానికి అంతటికి సంబంధించి ఆ విద్యార్థులు తినే భోజనంలో పురుగులు వస్తున్నాయని చెప్పి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మన నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ సాంఘిక సంక్షేమ పాఠశాల కళాశాలలో ఉన్నాం. ఇక్కడ దీనికి అందరికి సంబంధించి వారు పడుతున్న ఇబ్బందులు ఏంటి, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వారికి తరగతి గదులు సరిపోయాని ఉన్నాయనే దానికి అంశానికి సంబంధించి పిల్లల్ని అయితే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నీ పేరేం పేరు తమ్మి? సతీష్. మీకేం సమస్యలు ఉన్నాయి? అన్నంలో పురుగులు వస్తాయి, ఇంకా వాటర్ ప్లాంట్ లేదు,
నువ్వు చెప్పు. నా పేరు రాకేష్. అన్నంలో పురుగులు వస్తున్నాయి, వాటర్ ప్లాంట్ లేదు, బాత్రూమ్స్ మంచిగా లేవు, స్నానం చేసే దగ్గర మంచిగా లేదు. నువ్వు చెప్తామా. నా పేరు ఎల్ శ్రీజన్ రెడ్డి. ఈ వర్షం పడితే ఊరుస్తుంది మీ రేకుల కల్లి, ఏమో కిటికీలు మాత్రం మంచిగా లేవు. మళ్ళా పెయింటింగ్ వేపిస్తారు. మళ్ళా కొన్ని రోజులైతే మెస్ మాకు కావాలి సార్. సార్ ఇవే డార్మెటరీ కావాలా సార్, మాకు స్లీపింగ్ కూడా కావాలా సార్, బెంచ్లు కూడా కావాలా సార్ మాకు. సార్ మై నేమ్ ఇస్ సాయి చరణ్. సార్ అన్నంలో సార్ పురుగులు బండలు వస్తున్నాయి సార్. సార్ పండుకున్నప్పుడు సార్ బాగా దోమలు ఉడుతున్నాయి సార్. సార్ లేవు సార్. సార్ లేవు సార్. సార్ ఉరుస్తాయి సార్. సార్ అన్నంలో పురుగులు వస్తున్నాయి, పెరుగుల కొంచెం పెరుగు నీళ్ళు అవుతుంది, రేకుల మీకెంచి ఉడుస్తున్నాయి, కిటికీల బొక్కల కిటికీలు పెట్టుకుంటే కిటికీలు మంచిగా పడతలేవు, ఊసిపోతున్నాయి. మై నేమ్ ఇస్ కే మోక్షిత్. మాకు ఇట్లా వర్షం పడేటప్పుడు నీళ్ళు వస్తున్నాయి, మాకు డార్మెంటరీ కావాలా, వాటర్ రక్కించి అది ఎర్త్ వామ్స్ వస్తున్నాయి, వాటర్ రక్కించి ఎర్త్ వామ్స్ వస్తున్నాయి. అక్కడ నుంచి మేము చెద్దలు పెట్టుకుంటా నీళ్ళు రాకుండా చూస్తున్నాం. మాకు డార్మెంటరీస్ కావాలా, మాకు బెడ్స్ కావాలా, మాకు బెంచెస్ కావాలా స్టడీకి. విద్యార్థులు అయితే చూసుకోవచ్చు, వారికి ఉన్న సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఏదైతే కిటికీలు సరిగా లేవు, వర్షాలు వచ్చినప్పుడు లోపలికి నీళ్ళు వస్తున్నాయి, పైన రేకులు ఉరుస్తున్నాయి, దాంతో పాటు వర్షాకాలం ఆ దోమలు అధికంగా వస్తున్నాయి. ఒకటే రూమ్ ఉన్నాయి, ఇదే రూమ్ లో తింటున్నాం, ఇదే రూమ్ లో పడుకుంటున్నాం, బాత్రూమ్స్ సరైన సౌకర్యాలు లేవు. మరోవైపు ఏదైతే విద్యార్థులకు సంబంధించి ఏదైతే సాంఘిక సంక్షేమ కళాశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది, వారికి అందరికీ కూడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వీరికి ఇది సౌకర్యాలు లేవు, కిటికీలు అవి లేకపోవడం, డార్మెంటరీ సరిగా లేకపోవడం, చదువుకునేందుకు ఇబ్బందులు అవుతున్నాయి. ఒకే రూమ్ లో చదువుకోవాలి, ఒకే రూమ్ లో పడుకోవాలి, దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. భోజనంలో పురుగులు వస్తున్నాయని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ పాఠశాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వము మంచిగా చేస్తామంది, కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా సౌకర్యాలు కల్పించిన దాఖలు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ పాఠశాలలో అంతా ఇదే పరిస్థితిగా కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే జిల్లా కలెక్టర్లు పూర్తి స్థాయిలో ఆ సంక్షేమ హాస్టల్ను పరిశీలించి వారికి సంబంధించిన భోజన సౌకర్యాలు మంచిగా పెట్టాలని చెప్పి సూచించినప్పుడు కూడా ఎక్కడ కూడా అధికారుల మాట చెవిన పెట్టిన దాఖలలో పూర్తి స్థాయిలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.